ఫెయిల్ అవ్వడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో స్టూడెంట్ లైఫ్లో మాత్రమే తెలుస్తుంది. బట్ రియల్ సక్సెస్ ఫెయిల్ అయిన తర్వాత బౌన్స్ అయ్యి మరీ వస్తుంది. అసలు ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి? బ్యాక్లాగ్స్ పడడం, సప్లైస్ రాసుకోవడం, ఫ్యామిలీ ప్రెజర్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ అవుతాం. సో ఇవన్నీ మన మోటివేషన్ని ఆటోమేటిక్గా డిక్రీజ్ చేసేస్తాయి. బట్ వన్ డే అవర్ మైండ్ సెట్ విల్ బీ చేంజ్. ఎప్పుడైతే మన మైండ్ సెట్ చేంజ్ అవుతుందో ఇవన్నీ మారిపోతాయి. అయితే ఎలా చేంజ్ చేసుకోవాలి అవర్ మైండ్ సెట్ని? రీజన్ గురించి థింక్ చేయి. వై ఐ డిడ్ ఫెయిల్, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని ఫస్ట్ నువ్వు ఆలోచించు. అప్పుడు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. రియల్ ప్లాన్ని తయారు చేయండి. డైలీ టైం టేబుల్ కాకపోయినా ఒక స్టెప్ ముందుకెళ్ళేటట్టు ట్రై చేయి. ఒక స్టెప్ ఇప్పుడు ఫార్వర్డ్లో ఉండేటట్టు ట్రై చేయి. బట్ వన్ థింగ్ బ్రో, కంపేర్ మాత్రం చేసుకోకు. నీ స్టడీ, నీ పర్పస్ ఎలా ఉండాలంటే నీ ఓన్ స్టైల్లో ఉండాలి. నీకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకో బ్రో. ఇవన్నిటితో పాటు సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి. లైక్ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, లైక్ యూట్యూబ్ మోటివేషనల్ సపోర్ట్స్, ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా తీసుకో. ఫెయిల్ అయిన వాళ్ళు కాదు, ఫెయిల్ అయ్యి ఎవరు మళ్ళీ ట్రై చేస్తారో వాళ్ళ హిస్టరీని క్రియేట్ చేస్తారు బ్రో. ఇలాంటివన్నీ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆల్సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, లర్న్ విత్ మీ రాజేష్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైరెక్ట్ నా వీడియోస్ మీ దగ్గరికి వచ్చేస్తాయి.